ఇప్పుడు అగరబత్తి ఈ విధంగా కూడా వస్తాయి. ఇప్పుడు కట్లా పెట్టాలన్నాను కదా, కవర్లు ఇస్తాం వేరే. కానీ ఇలా డజన్ ప్యాకింగ్స్లో కూడా ఒక పక్క ఖాళీ ఉంటుంది అన్నమాట, ఓపెన్ ఉంటుంది. అది ఇది మనకి వర్క్ ఉంటే ఇది వస్తుంది, ఇది ఆర్డర్ ఎక్కువ ఉంటే ఇది ఇస్తాం. ఈ టైప్లో ఉంటాయి. అగరబత్తి మెషిన్ అండి, అగరబత్తి తయారు చేసుకుంది 40,000 అవుతుంది. అదే దానికి అటాచ్మెంట్ పెడతారు. ఇది ఒకటేనండి, ఇది సప్లైకి అనమాట, కరెంట్ సప్లైకి. ఇది మీరు ఇది ఇది ఇలాంటి ఇది మనకి కరెక్ట్ వస్తుంది. లూజ్ ఉంది, చూపిస్తాను ఉండండి. అగరబత్తి పుల్లలు మీరు పౌడరు మీకు వస్తే మేము ఇప్పుడు మాకు ఎక్కడ దొరుకుతుంది మెటీరియల్, మేము మెషిన్ కొని ఇంట్లో పెట్టుకుంటే ఎలాగా మీకు డౌట్ వస్తుంది కదా. మీకు మెటీరియల్ కావస్తే మేము సప్లై ఇస్తాం అనమాట మన దగ్గర. మీరు ఎక్కడ వెతుక్కోక్క లేకుండా వాటి గురించి అందరికీ తెలియదు కదా. మీరు ఎక్కడెక్కడ ఎవరిని అడిగినా ఏం తెలియదు అంటే మీకు నిరుత్సాహం వచ్చేస్తుంది. ఆ మెటీరియల్ దొరికే ఏర్పాటు మేమే చేస్తే మీకు సులువుగా ఉంటుంది అనమాట. ఆ మెటీరియల్ కొనుక్కొని మీరు సొంతంగా తయారు చేసుకుంటే మీకు ఉపాధి బాగుంటుంది. కొనుక్కున్నవాడు ఉచిత, ఒక వారం రోజులు చూడండి, స్వయం ఉపాధి ఉచిత శిక్షణ బోర్డు చూడండి. అలాగే ఇక్కడ 16 రకాలు ఉన్నాయి కదా ఐటమ్స్, 16 రకాలు ఉన్నాయి. దీపాలు, ఒత్తులు, డూప్స్టిక్స్, ఇలా వీలైన అగరబత్తి అవి మీకు ఇవన్నీ మెషిన్లో దొరుకుతాయి. 16 రకాల మెషిన్లో మీకు దొరుకుతాయి. ప్యాకింగ్ వర్క్ అని ఉంది కదా, అదే కట్స్, పిల్లింగ్ మెషిన్ అది కట్టారు. ఇంకా మిగతా మెషిన్స్ ఉన్నాయి. ఇంకా అవి కూడా మీకు ఏ మెషిన్ కావాలో మీకు పేపర్ ప్లేట్ తయారు చేసుకునేది అయితే అది అందులో రాస్తున్నాయి కదా. పేపర్ ప్లేట్స్, అది టీ కప్స్, పేపర్ కప్స్ అని ఉంది కదా, అదే టీ కప్స్. ఈ సైడ్ ఉంది కదా, అది టీ కప్స్. బొట్టు బిళ్ళలు తయారీ. ప్యాకింగ్ వర్క్ అంటే అర్థమైందా? ప్యాకింగ్ అంటే ఇలా ప్యాకింగ్ చేసుకుంటుంది. అలా కటింగ్ మెషిన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట మన దగ్గర. మాపులు తయారు చేయమని వస్తే ఆర్డర్ మనకి ఇది ఇస్తారు మీకు మెటీరియల్. అక్కడ రోల్ ఉంది కదా, ఆ టైప్లో మీరు అది సైజు కట్ చేసుకుంటారు, కొలత ఉంటుంది దానికి. అదే బొట్టు పిల్లలు అవి ప్యాక్ చేయమని వచ్చింది అనుకో మనకి ఆర్డర్, అప్పుడు మీకు బొట్టు పిల్లలు కేజీ ప్యాకెట్లు, అలాగే కర్పూరమైన కేజీ ప్యాకెట్స్ మీకు 2 kgs ఇస్తాము. కాబట్టి ఫ్రీ ఇస్తాము, మీరు ప్యాక్ చేసి ఇస్తారు. చాలా సులువైన పని అనమాట ఇది.